నమస్తే. ప్రస్తుతం మనం ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ వద్ద ఉన్నాం. సో మెయిన్గా చూసుకుంటే ప్రధానంగా మనకు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎక్కువ ప్రతి అంశం పైన కొట్లాడడానికి, ప్రతి అంశం పైన మాట్లాడడానికి ఎవరైనా ఉన్నారంటే అది ప్రధానంగా వినిపించే పేరు అంటే మెయిన్గా అంటే లా పరంగా, లీగల్ పరంగా విద్యార్థుల సమస్యలు కావచ్చు, టీచర్ సమస్యలు కావచ్చు, ఈ సమస్యల పైన కొట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఓయూ శంకర్ గారు. సో అదే ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా మనతో పాటు ఇప్పుడు ఓయూ శంకర్ గారు ఉన్నారు. సో వీరు వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి సో టీచర్స్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ ఎందుకు టీచర్గా చేస్తారు ఇవన్నీ కూడా ఆల్రెడీ గత ఇంటర్వ్యూలో కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రచారం కూడా అక్కడ ప్రచారంలో ఉన్నారు కాబట్టి సో ఎట్లా నడుస్తుంది, ఏం జరుగుతుంది అని చెప్పి అన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అన్న నమస్తేనా. నమస్తేనే. సో ఫస్ట్ ఎట్లుందన్న ప్రచారం ఖమ్మం, నల్గొండ, వరంగల్? నేను ఊహించని విధంగా ఉంది. ఓకే, నేను అనుకున్నా ఇంత మనం పోరాటం చేస్తున్నాం, మనకి ఎవరన్నా ఆదరిస్తారా లేదా అనుకున్నా. కానీ పోతున్న కొద్దీ ఆ శంకర, సోషల్ మీడియా శంకర, యూట్యూబ్ శంకర, అరే ఒకప్పుడు మేము ఫోన్లలోనే చూసేవాళ్ళము, మా దగ్గరికి వచ్చిండు, మాకు హ్యాపీగా ఉంది అని. ఆ సంతోషం మస్తు తృప్తిని ఇచ్చింది నాకు. గెలిచినంత పని అయిపోయింది, గెలిచినంత పని చేసింది, హ్యాపీగా ఉంది. ఇంకా అన్ని పాఠశాలలు, కళాశాలలు, తర్వాత గురుకులాలు, కేజీబీలు, మోడల్ స్కూల్ ఇవన్నీ తిరిగినా. నాకున్న టైంలో నా ప్రధాన ఎజెండా మొదటి నుంచి చెప్పిన కదా, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అనేదే నన్ను ఈ సమస్యల వైపు తీసుకుపోయింది. అది లేకపోతే నేను మిగతా సమస్యలు పట్టించుకునేవాడిని కాదు. ఇందులో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అనేది మా నిరుద్యోగుల ఒక అంశమే ఇమిడి లేదు. అది ఉద్యోగులకు కూడా ఇమిడి ఉంది. వాళ్ళ ప్రమోషన్స్ పోతున్నాయి, మాకేమో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పోతుంది, వాళ్ళకేమో ప్రమోషన్స్ పోతున్నాయి. అందుకే వాళ్ళతోటి గడిచిన 10 ఏళ్ళుగా కలిసి పనిచేసిన. ఇవాళ వీళ్ళు అనుకుంటారు అయ్యో ఇప్పుడే వచ్చిండు, ప్రచారం లేదు అని వీళ్ళు అనుకుంటారు. కానీ నేను గడిచిన 10 ఏళ్ళుగా వాళ్ళతోటి కలిసి పనిచేస్తున్నా. పనిచేసారు కాబట్టి ఇన్ని కేసులు వేసారు దానిపైన. అయ్యో అన్ఎంప్లాయ్మెంట్ గురించి, ఎంప్లాయ్మెంట్ గురించి, తర్వాత సర్వీస్ లో ఉన్న వాళ్ళ గురించి ఇన్ని కేసులు వేసిన నేను. అంటే నేను అధికారం లేకుండానే ఇన్ని కేసులు వేసిన. ఇప్పుడు ఎస్ఎల్పి కూడా సుప్రీంకోర్టులో ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో భాగంగా 5,000 పోస్టులను ప్రొటెక్ట్ చేస్తే ఆ పోస్టులను కూడా తీసేయాలని ఇలా నేను సుప్రీంకోర్టులో కూడా ఎస్ఎల్పి వేసిన. ఇదే కాదు, గతంలో మంత్రివర్గాన్ని కూడా వేయించిన నేను 2018లో. 2 మంత్రులతో కొనసాగిస్తే మంత్రివర్గాన్ని వేయించిన. నియామకాలు రావడానికి కూడా పిల్లేసి నియామకాలు వచ్చేలాగా చేసిన. ఇట్లా రకరకాల ఎయిడెడ్ కళాశాలలు మూతపడితే మూత ఎందుకు వేస్తుండ్రు, విద్యార్థులకు 3,000 ఫీజు ఉన్నది 30,000 అవుతుందని ఇవన్నీ రకరకాల కేసులు వేసిన. టీఎస్పీఎస్సీ లేకపోతే టీఎస్పీఎస్సీ వేయాలి, నియామకాలు జరుగుతలేవని కూడా వేసిన. సరే ఇన్ని కేసులు అధికారం లేకుండానే వేసిన. ఇప్పుడు అధికారం ఉంటే ఇంకెంత వేయాలి, వెసులుబాటు దొరుకుతుంది, పవర్ వస్తుంది, ఒకటి, 2 ఫైనాన్షియల్ గా కొంచెం వెసులుబాటు ఉంటది కాబట్టి ఇంకా బలంగా చేయగలుగుతా. అందుకే నన్ను నమ్మిన ఉపాధ్యాయులు, లెక్చరర్లు వీళ్ళందరూ నన్ను నమ్మి నువ్వు రాజకీయాలకి రా, నిన్ను మేము నామినేట్ చేస్తాం, నువ్వు బయటిండి ఫైట్ చేస్తున్నావు, లోపలికి సిస్టమ్ లోపలికి వచ్చి ఫైట్ చేయు. మా సమస్యలు కూడా బాగా బలమైన సమస్యలు ఉన్నాయి, దీర్ఘకాలికంగా అవి నెరవేర్తలేవు కాబట్టి ఆ సమస్యలను కూడా నీ ముందు మేమే పెడతాం. ఇలా నిన్ను పెడుతున్నాము అంటే మా సమస్యల పరిష్కారానికే పెడుతున్నాం నిన్ను. కాబట్టి ఈ సమస్యలన్నీ ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టో పెట్టినాయన్నీ వాళ్ళు ఇచ్చిన సమస్యలు, వాళ్ళ సమస్యలను తీర్చడానికి కోసమే నేను ముందుకు వచ్చిన, అంతే తప్ప నా ప్రత్యేకమైన ఆలోచన, అభిప్రాయం. మేనిఫెస్టోలో పెట్టిన మీ కూడా వాళ్ళు ఇచ్చిన సమస్యలు చెప్పినా మేనిఫెస్టోగా క్రియేట్ చేసారు. ఓకే, సో చూపించారు ఎట్లుందని రెస్ట్ వాళ్ళు ఏమంటారు, మళ్ళీ అన్ని సమస్యలు చెప్తాను, మీరు ఏం భరోసా ఇస్తారు? ఇలా నేను ఈ మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలని వాళ్ళని అడుగుతుండ్రు. గతంలో పనిచేసిన సంఘ నాయకులని, గతంలో పనిచేసిన ఎమ్మెల్సీలను అడుగుతుండ్రు, క్వశ్చన్ చేస్తుండ్రు ఇవన్నీ ఎందుకు అమలు కాలేదని. మా సమస్యలే కదా, వాళ్ళకి అడుగుతారు. అలా ఏం చేయాలో అర్థమైతే లేదు. వాళ్ళకి ఆలోచన దిమాగ్ పనిచేస్తలేదు వాళ్ళకి. నేను ఇవి పెట్టిన తర్వాత ఇవన్నీ సగం పేపర్ మీద అంటే పేపర్ల మీద, కాగితాల మీద అయిపోయేటి. ఒక్కసారి వీటిని సాల్వ్ చేస్తే 15 ఏళ్ల వరకు అసలు సమస్యలే ఉండయి. కానీ ఈ సమస్యలను సాల్వ్ చేస్తే వాళ్ళకు రాజకీయ పబ్బం ఎట్లా గడుగుతాయి? వాళ్ళ మేనిఫెస్టో చూడండి, నా మేనిఫెస్టో చూడండి, నాది ఒక్క పేపరు, వాళ్ళ ఈ బుక్కులు ఉన్నాయి, ఇట్లా బుక్కులు ఉన్నాయి. ఇవాళ ఆ బుక్కులల్లా తేదీ మారింది, నెల మారింది, సంవత్సరం మారింది.
వాళ్ళ ఏ వేషధారణ మారింది, పేరు వాళ్ళ కలరు రూపు మారింది, కానీ ఇగో నా ఏవి మారలే. వాళ్ళ అంటే ఉపాధ్యాయుల బతుకులు భవిష్యత్తులు ఏవి మారలే. ఇలా వాళ్ళకు ప్రధానమైన డిమాండ్లు ఏం చెప్తారంటే, ఇలా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ రద్దయితే మాకు స్కూల్ అసిస్టెంట్ నుంచి జూనియర్ లెక్చరర్ ప్రమోషన్ వస్తుంది. మా ప్రమోషన్ ఛానల్ 2008లో ఆపినరు. ఆ 223 జీవోని రద్దు చేయండి, రద్దు చేసి మాకు ప్రమోషన్లు ఇప్పిమన్నారు. ఎంఈఓ పోస్టులని, డిటిఎల్ పోస్టులని, ప్రిన్సిపాల్ పోస్టులని, హెచ్ఎం పోస్టులని మాకు ఇప్పించమని అడిగిండ్రు. ఏముంది, వాళ్ళ పోస్టులే కదా. మరి ఇన్ని ఏళ్ళ కాలం ఎందుకు పట్టింది? కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ రద్దు చేసి నూతన నియామకాలు ఇవ్వమని అడుగుతుంది. మా తోటి ఉపాధ్యాయులుగా కొత్త వాళ్ళు వస్తారు, నూతనం. స్థానికత, ఈ రాష్ట్రమే స్థానికత పేరు మీద ఏర్పడ్డది. ఇలా ఇన్ని జోన్లు 7 జోన్లు చేసినావు, 2 మల్టీ జోన్లు చేసినావు, చేసి ఇలా హైదరాబాద్ జోన్ అనేది ఆంధ్రోళ్ళకి ఇచ్చేసిండ్రు. ఆంధ్రోళ్ళకి ఈమని వీళ్ళే అందరు పోయి గత ప్రభుత్వం అడుగులకు మడుగులు ఎత్తిండ్రు. అడుగులకు మడుగులు ఎత్తి 317 జీవో చేస్తే 317 జీవో ద్వారా 30 మంది ఉపాధ్యాయులు చచ్చిపోయినరు. అవును, ఒక్క నాయకుడు అన్న, ఇద్దరు కోసం వచ్చింది, ఇద్దరు నాయకుల కోసం. హెచ్ఎం పోస్టు గతంలో జిల్లా పోస్టు, హెచ్ఎం పోస్టు ఇప్పుడు మల్టీ జోనల్ పోస్టు. మధ్యలో జోన్ ఉంది కదా, జోన్ ఎట్లా ఎగిరిపోయింది అంటే ఇద్దరి నాయకుల కోసం వచ్చిన పోస్ట్ అది. మరి ఈ 317 రద్దు చేయాలని అడుగుతున్నాం. ఈహెచ్ఎస్ ఒక మనిషి గౌరవంగా బతకాలి. హెల్త్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో వస్తే కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం లేదు, వైద్యం పోలీసు వాళ్ళకు కార్పొరేట్ వైద్యం ఉంది, మాకెందుకు లేదని అడుగుతుండ్రు. ఉపాధ్యాయుగా రాజీనామా చేస్తే నీ పెన్షన్ వస్తుంది, ఎమ్మెల్సీ టర్మ్ అయిపోతే పెన్షన్ వస్తుంది, మాకెందుకు పెన్షన్ ఉండదు అని అడుగుతుండ్రు. ఈ న్యాయబద్ధమైన చట్టబద్ధమైన డిమాండ్సే కదా. ఈ చట్టబద్ధమైన డిమాండ్స్ ఏదైతే ఇంకొక డిమాండ్ ఏంటంటే హెచ్ఆర్ఏ అంతటి ఒకటి ఉండాలి, ఇక్కడ ఒక కాడ అక్కడ ఒక కాడ ఉండుడైంది. అందరికి ఒకటే రకమైన హెచ్ఆర్ఏ ఇస్తే అసలు నాకు పట్టణ ప్రాంతం కావాలి, నాకు ఇంకో సిటీ హెడ్ క్వార్టర్ కావాలి అని ఎందుకు అడుగుతాడు? హెచ్ఆర్ఏ సేమ్ ఉన్న నాడు ఏడైనా పని చేస్తాడు కదా. కాబట్టి ఇవి చిన్న చిన్న డిమాండ్స్. దీంతో పాటు ఇవి ఉన్నత పాఠశాలలకు సంబంధించిన డిమాండ్స్, మోడల్ స్కూల్స్, కేజీబీవీస్, గురుకులాలు, ఈ 3 ఒకటే రకమైన సమస్యలు ఉంటాయి. ఎందుకంటే వీటికి హాస్టల్ అటాచ్డ్ ఉంటుంది. వీళ్ళు ఏమడుగుతుంటే 010 కింద 1వ తారీఖు నాడు జీతాలు పడాలి. మరి ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు 1వ తారీఖు నాడే పడతాయి కదా. మరి 1వ తారీఖు నాడు పడ్డప్పుడు నాకెందుకు పడది 1వ తారీఖు నాడు అని అడుగుతుండ్రు. ఏమైతుంది? ఖజానాకు వాళ్ళే ట్యాక్సీలు కడుతుండ్రు కదా. ట్యాక్సీలు కట్టినప్పుడు నెల నాటికి జీతాలు ఇవ్వడానికి ఏమైంది? బోధనేతర పనులు, సమాన కాలానికి సమాన పని ఉండాలి. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ లో ఒక టైం ఉంటది, గురుకులాలలో ఒక టైం ఉంటది, మోడల్ స్కూళ్ళల్లో ఒక టైం ఉంటది, తర్వాత కేజీబీవీలలో ఒక టైం ఉంటుందా? మాకు సమాన పని గంటలు ఉండాలి. ఒక లేబర్ కసంటిది 8 గంటలు నిర్ణయించినప్పుడు మమ్మల్ని ఎందుకు గొడ్డు చాకరీ చేపిస్తుండని అడుగుతున్నారు. తప్పేముంది? బోధనేతర పనుల నుండి విముక్తి చేద్దాం, తప్పేముంది? చేద్దాం. ఒక ట్యూటర్ని పెడదాం, ఒక వార్డెన్ని పెడదాం, ఒక నైట్ డ్యూటీ పర్సన్ని పెడదాం, ఏమైతుంది? ఇవి కదా వాళ్ళు అడుగుతున్నాయి. మౌలిక వసతులు ఏర్పాటు చేయమని అడుగుతుండ్రు. వాళ్ళకు తగ్గట్టు మౌలిక వసతులు కొన్ని గురుకులాలలో అయితే పక్కా భవనాలు లేవు. ఎందుకు ఓపెన్ చేసిండ్రో అర్థం కాదు. పక్కా భవనాలు లేవు. నేను నిన్న ఆడపిల్లలది ఖమ్మంలో చూసిన ఆడపిల్లల బీసీ గురుకులానికి కరెక్ట్ రక్షణ లేదు. అది గిరిజన గురుకులానికి అయితే అసలు కంపౌండ్ లేదు. అరే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, ఎంత దారుణమైన వాళ్ళ పరిస్థితులను ఏదైతే వాళ్ళు ఇంకా గెస్టెడ్ హోదా అడుగుతుండ్రు. స్కూల్ ఎడ్యుకేషన్ లో, కాలేజ్ ఎడ్యుకేషన్ లో, టెక్నికల్ ఎడ్యుకేషన్ లో, తర్వాత ఇంటర్ ఎడ్యుకేషన్ లో గెస్టెడ్ హోదా ఇచ్చినప్పుడు ఆ రూల్స్ ప్రకారమే వాళ్ళు నియామకాలు అయినప్పుడు గెస్టెడ్ హోదా ఇవ్వడంలో తప్పేముంది? ఇవేమన్నా పెద్ద డిమాండ్లా, పెద్ద కోరికలా? అరే సమాన కేజీబీవీలలో నిన్న మొన్నటి దాకా ధర్నా పెట్టించారు ఇదే రాజకీయ నాయకులు, ఇదే ఎమ్మెల్సీలు, ఇదే సంఘ నాయకులు
వాళ్ళని రోడ్ల పడేసిండ్రు ఇలా. వాళ్ళు ఏం అడుగుతుండ్రు? మాకు సమాన పనికి సమాన వేతనం ఏమని అడుగుతుండ్రు. ప్రైవేటు ఉపాధ్యాయులు వాళ్ళు కూడా చూడు, ప్రైవేటు పాఠశాలల కళాశాలలో పనిచేసిన వాళ్ళు ఎడ్యుకేషన్ యాక్ట్ చెప్తుంది ఇలా గవర్నమెంట్ టీచర్కి ఎంత జీతం ఇస్తుందో అంత ఇవ్వాలని చెప్పినప్పుడు వాళ్ళకి జీతాలు ఎందుకు ఇప్పియావు? నువ్వు వాళ్ళ కోసమే కదా వాళ్ళు ఓట్లాడుకొని ఎన్నికైతున్నావు కదా. మరి ఇంకా జూనియర్ కళాశాలల్లో చాలా ఆధునిక హంగులతో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. మనకు ఆధునిక హంగులు ఉండాలి. ఏదైతే వేతనంతో కూడిన సెలవులు, ఉన్నత విద్యను అభ్యసించడానికి కొంత వేతనం వాళ్ళు అడుగుతున్నారు, డిమాండ్. వేతనంతో కూడిన సెలవు ఉండాలి. తర్వాత నీటు, ఐఐటి, ఐఐఎం లాంటి వాటిలలో కోచింగ్లు, ఏదైతే గురుకులాల్లో ఎక్సలెన్స్ సెంటర్లు పెట్టి కోచింగ్లు ఇస్తుండ్రు కదా, అట్లనే జూనియర్ కళాశాలల్లో కూడా అట్లాంటి సెంటర్లు పెట్టి ఇయ్యమని అడుగుతుండ్రు. జవాబు పత్రాల మూల్యాంకనకు ఏదైతే ఉందో మాకు ఈఎల్స్ ఇస్తే బాగుంటుంది. ఇంకా ఈ మధ్యలో ఇంకేంటంటే ఈఎల్ ఎన్కాష్మెంట్ ఉంటది కదా, ఆ ఎన్కాష్మెంట్ ఈఎల్సి సబ్మిషన్ చేస్తే గవర్నమెంట్ కి అసలు వాటికి ఎన్కాష్మెంట్ లేదు. ఆ డబ్బులు రివర్స్ ఇస్తలేరు 3 ఏళ్ళుగా. ఎందుకు ఇస్తలేరు? ఇక పాలిటెక్నిక్ కళాశాలలో అయితే చెప్పరాదిగా. అరే 14 కళాశాలలు ఓపెన్ చేసిండ్రు, ఇప్పటి వరకు 14 ఏళ్ళే శాంక్షన్ పోస్ట్ లేవు. 14 ఏళ్ళే వాళ్ళు ఏమడుగుతుంది? ఈఎల్ ఎన్కాష్మెంట్ ఉంది మాకు రావాలి అని అడుగుతున్నారు. మా ప్రమోషన్లు మాకు కావాలి అని అడుగుతున్నారు. ప్రమోషన్లు ఇవ్వడానికి ఏముంది? కాగితం మీద ఇదే కదా. చాలా ఖాళీలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. సార్ కొత్త పిఆర్సి ఏరియాస్ విడుదల చేయమని అడుగుతుండ్రు. ఇవన్నీ ఇచ్చేటియే కదా, వాళ్ళ పని వాళ్ళు చేపించుకున్న పనికి ఇచ్చేటియే కదా, ఇవన్నీ ఒప్పుకున్నాయే కదా. మరి ఎందుకు వీళ్ళు ఇప్పియలేకపోతుండ్రు? ఈ ఎమ్మెల్సీలు, గత ఎమ్మెల్సీలు టోటల్లీ ఫెయిల్యూర్ అయినరు, వాళ్ళ సమస్యలు తీర్చడంలో విఫలమైపోయినరు. కాబట్టి నేను రావాల్సి వచ్చింది. లేకపోతే నేను రాజకీయాల మీద మక్కువతోటో లేకపోతే ఈ ఎమ్మెల్సీ పదవి మీద మక్కువతోటో నేను రాలే. ఒకవేళ ఎమ్మెల్సీ పదవికి రావాలనుకుంటే నేను ఉద్యమకారుణ్ణి, నిరుద్యోగ నాయకుడిని, నేను విద్యార్థి నాయకుడిని. ఏ పార్టీకి అఫిలియేటెడ్ అయినా నాకు ఒక పోస్ట్ ఉంటది. ఇప్పటికీ దేవుని దయ వల్ల సమస్యల నుంచి పుట్టుకొచ్చినోని నేను ఇలా సమస్యలలోంచి పుట్టుకొచ్చినోని కాబట్టి నాకు అన్ని విషయాల పట్ల అవగాహన ఉంది. నన్ను ఏ పార్టీ అద్దనేది నేను పోతా అంటే, అయినప్పటికీ నిజాయితీ పక్కన నిల్చున్నా. నేను మొండిగా నిఖచ్చితంగా సమస్యల కోసం కొట్లాడుతున్నా ఇవాళ, అంతే తప్ప కానీ డబ్బు సంపాదించుకోవాలను లేకపోతే ఆ అధికారం సంపాదించుకోవాలని అనుకుంటే నాకు పెద్ద సమస్య కాదు. అన్న ఎన్నొద్దులు మీరు ప్రచారం చేసి ఎట్లా అనిపిస్తుంది అన్న? వాళ్ళ నుంచి స్పందన ఎట్లుంది అంటే? ఆల్మోస్ట్ చెప్తున్నారు అంటే కన్ఫర్మ్ అనిపిస్తుందా మీకు? గెలుస్తా అనే ధీమా వచ్చిందా మీకు? అంటే అక్కడ ఎందుకంటే ఈ కొన్ని పార్టీ ఏవైతే ఉంటాయో ఓట్లు, వాటి సంబంధించి డబ్బు ప్రలోభం కావచ్చు, మద్యం ప్రలోభం, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. నేను ఇవాళ నుంచి వాళ్ళతో కలిసి పనిచేస్తలేను. నేను గడిచిన 10 ఏళ్ళుగా కలిసి పనిచేస్తున్నా. వాళ్ళకి ప్రచారం అవసరం, నాకు అవసరం లేదు. ఎందుకంటే కొత్తగా పోతారు వాళ్ళ దగ్గరికి, నేను కొత్తగా పోలే, ఎప్పుడు వాళ్ళతో అటాచ్మెంట్ లోనే ఉన్నా. మరి నాకేం ప్రచారం అవసరం అనుకుంటున్నా? ఒకవేళ పోలేదు రాలేదు అనుకుంటే క్షమించాలి మీరందరూ. నాకు టైం లేదు, నా దగ్గర ఆర్థిక వనరులు లేవు, అవి పెట్టి నేను తిరిగి తీసుకోదలుచుకోలేదు. సో కాబట్టి నేను మీకు ఒక సేవకుడిగా, ఒక రిప్రజెంటేటివ్ గా, మీ సబార్డినేట్ గా నాకు ఒక అవకాశం ఏంటి? ఇది ఆభరణం కాదు ఎమ్మెల్సీ అనేది, మీ అవసరాలు తీర్చే ఒక ఆయుధం ఇది, అంతే తప్ప ఇది రాజకీయ నాయకులు ఏమనుకుంటారు అంటే ఇది 6000 రాజకీయ నాయకుల పునరావాసం, ఓట్ల కోసమే మిమ్మల్ని వాడుతున్నారు అనే అది ఉంది. దాన్ని మార్చాలి. ఇలా ఎమ్మెల్యే మంత్రి పదవి కంటే పెద్ద పోస్ట్ ఇది. దీనికి ఉన్న పవర్స్ వాళ్ళకి తెలియజేయాల. నాలాంటి చేతిలో పెడితే ఆయుధం అవుతుంది, ఆయుధం అవుతుంది. ఎక్కడ పని జరగాలి, ఎక్కడ ఏం జరగాలి అనేది నేను చెప్పుడు అవసరం లేదు, దానికి అదే ఆటోమేటికల్లీ జరిగిపోతాయి. నేనున్నా కదా, నన్ను దాటిపోతాయి ఆ సమస్యలు. నన్ను దాటిపోయినాయి అనుకో, కోర్టు ఉంది కదా ఆయుధం అనేది, అప్పుడు మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. 2.5 లక్షలు వస్తాయి జీతం, ₹1,00,000 నెల నెల ఒక కార్పొరేట్ ఫండ్ పెట్టి పెడతా మీ సమస్యల కోసం. అలా నాకు రాజకీయ పార్టీ లేదు, రాజకీయ పార్టీకి ఇవ్వడానికి నాకు ఏ సంఘము లేదు. కాబట్టి నేను ఏ సమస్యనైనా, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా, అవి ఏవైనా సమానంతో చూస్తా. పెద్ద సమస్యలు జర ముందు తీర్చాలి, చిన్న సమస్యలు కొంచెం కాలానుగుణంగా తీర్చాలని భావిస్తే తప్ప ఏది అయినా సమస్యనే. కాబట్టి ఇలా మీరు పెద్ద మనిషితోటి, ఉపాధ్యాయులు, నేను ఉపాధ్యాయుని కావాలనుకొని వచ్చినోని, అందుకనే నాకు ఎన్ని విషయాలు తెలుసు. ఎలా
నియామకాల మీద కేసులు వేసినా కాబట్టి నాకు సర్వీస్ రూల్స్ అన్ని తెలుసు. ఇలా నేను ఉద్యోగిని కావాలనుకున్నా కాబట్టి నాకు మీ బాధలన్నీ తెలుసు. ఇలా నా ఇంట్లో ఉపాధ్యాయుడు కూడా ఉన్నాడు కదా, ఆ ఉపాధ్యాయుడు కూడా సక్సెస్ స్కూల్స్ వచ్చిన తర్వాత ప్రమోషన్లు లేక 17 ఏళ్ళు కష్టపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు. ఈ నాయకులు ఎంత క్రిమినల్ మైండ్ తోటి ఉంటారంటే వీళ్ళే జీవోలు తీపిస్తారు, వీళ్ళే ఇంకో గ్యాంగ్ తోటి కేసులు వేపిస్తారు, వీళ్ళే సమస్య క్రియేట్ చేస్తారు, ఆ సమస్యను సాల్వ్ చేయడానికి డబ్బులు వసూలు చేస్తారు. ఇట్లనే మరి కోటీశ్వర్లు అయినరు. నాకు ఏ వ్యాపకం లేదు, నేను మీ మీడియా ముఖంగా చెప్తున్నా, నాకు ఏ వ్యాపకం లేదు. నాకు లిక్కర్ దందా లేదు, నాకు రియల్ ఎస్టేట్ లేదు, నాకు ఏది మన LICలు నడిపిస్తలేను. నేను రాజకీయ వ్యాపారం చేసుకొని లాబీలు చేసి జోకుడు పని కూడా పెట్టుకోలేను. కేవలం ఒక హాస్టల్ ఉంది, హాస్టల్ గది ఉంది అంతే. అంతే ఉంది, జ్ఞానం ఉంది. ఇలా నా తల్లిదండ్రులు కూడా నాకేమి ఇయ్యలే. నాకు పుస్తకాలనే ఆస్తులు తప్ప ఇంకా వేరే రకమైన ఆస్తులు ఏమీ లేవు. ఇలా అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినాడు ఎట్లున్నాను ఇప్పుడు అట్లనే ఉన్నా. కొత్తగా మారింది లేదు, మార్పు కూడా ఏం వచ్చింది లేదు. తప్పకుండా, ఎందుకంటే వాళ్ళ సమస్యలు వాళ్ళ కోసం కదా నన్ను నియమించుకునేది. కాబట్టి వాళ్ళ సమస్యల కోసం మనం పనిచేయాలి. 3 రోజులు వాళ్ళ టైం కేటాయించి గురుకులాలు, KGBలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, తర్వాత పాఠశాలలు అన్నీ తిరుగుతా. ఇలా నేనేమనుకుంటున్నా అంటే నేను గెలిస్తే ఇలా 3 జిల్లాలకే నాయకుని కాదు, నేను 3 జిల్లాలకే నాయకుని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి గురువులకి ఇలా నాయకత్వాన్ని చేసే ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి వీళ్ళందరికీ సబార్డినేట్ని. కాబట్టి మీరందరూ నా పేరు జయశంకర్, బ్యాలెట్లో అందరూ ఓయూ శంకర్ అంటారు. బ్యాలెట్లో 12వ నెంబర్ గుర్తు మీద మీరు గుద్దితే, ఓటేస్తే ఇలా వాళ్ళకే మతి తప్పాలి, గతి తప్పాలి. పక్కకున్నోడు కూడా పని చేయాలి. నేను పని చేస్తే పక్కకున్న ఎమ్మెల్సీ కూడా ఆటోమేటికల్లీ పనిచేస్తుంది. ఆ రకంగా మీరు ఇచ్చే జీతానికి నేను పనిచేస్తా అని మీకు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. డబ్బులు ఉన్నోళ్ళు, మిమ్మల్ని ముంచి సంపాదించిన వాళ్ళు, కూడబెట్టిన వాళ్ళు, బిజినెస్ చేసి సంపాదించిన వాళ్ళు ఎవ్వరు ఇత్తాలే తీసుకోర్రి. ఓటు మాత్రం న్యాయానికి వేయండి, ధర్మానికి వేయండి, ఇలా మీకోసం పనిచేసేవానికి వేయండి అని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారుగా, ఇది సో ప్రజల సమస్యలు, అక్కడ ఉన్న మెయిన్గా ఉన్న టీచర్స్ యొక్క సమస్యలు, వాళ్ళు చెప్పిన సమస్యలు నా మేనిఫెస్టోలో పెట్టుకుని ఇవన్నీ కూడా తీర్చేసే పనులు. ఇవన్నీ ఒక్క పేపర్తో అయిపోయే సంతకాలు, పేపర్తో అయిపోయే వాళ్ళ పనులు కాబట్టి ఇవన్నీ కావాలని ఆపిరు, రాజకీయ పబ్బం కోసం ఆపిరు అని చెప్పేసి కూడా ఓయూ శంకర్ గారు చెప్తున్నారు. ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడే కాదు, గత 14 సంవత్సరాల నుంచి కూడా నేను టీచర్స్తోనే ఉన్నా. అంటే డైరెక్ట్లీ లేకపోయింది కానీ ఇండైరెక్ట్గా వాళ్ళ కొంచెం కొట్లాడుతూ వాళ్ళ గురించి కేసులు వేస్తూ కూడా ఉన్నా అని చెప్పేసి తను చెప్పుకొస్తాను. అది వాస్తవంగా చాలా మంది కూడా తెలుసు కూడా. సో చూద్దాం మనం ఏ విధంగా ఉంటుందో అక్కడ ఎమ్మెల్సీ యొక్క తీర్పు. సో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, రిపోర్టింగ్ YNTV, హైదరాబాద్.